ఒంట్లో బాలేదా? జీవితమే బాగోలేదు. కరెక్ట్. నా మనసులో ఉన్న మాట చెప్పావు. జీవితాలు కలవనప్పుడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉండడం కన్నా నరకం లేదు. నాకు విడాకులు కావాలి. తమలపాకులైతే చుట్టివ్వాలి కానీ విడాకులకు చిన్న సంతకమేగా. తీసుకోండి. తీసుకుని ఇంకో దాన్ని పెళ్లి చేసుకోండి. ఇంకా ఆస్తి వస్తుంది. ఆ మోజు తీరాక మరో దాన్ని చేసుకోండి. మరింత ఆస్తి. ఆ మాట నువ్వు అంటావు నాకు ముందే తెలుసు. అందుకే ఆస్తంతా నీ పేరు మీద మార్పించాను. ఇదిగో పేపర్స్. అదేమిటయ్యా, ఎవడి బాబు సొమ్ము దానం చేస్తున్నావు? ఆవిడ బాబు సొమ్ము కాబట్టి. బాలేవాడివయ్యా. ఏదో నా కూతుర్ని పెళ్లి చేసుకుని కాపురం వెలగబెడతావు, వంశాభివృద్ధి చేస్తావని ఆశపడ్డాను. పెళ్లి అలాగూ పెటాకులైంది. నేను అనుకున్న ప్రకారం కాపురం జరగనప్పుడు నేను ఇచ్చిన ఆస్తిని నేను తీసుకునే హక్కు నాకుంది కదయ్యా. అంటే అంటే ఆయనకి కాళ్ళు కడిగి నేను కన్యాదానం మాత్రమే చేశానమ్మా. ఇల్లు వాకిలి పొలము పుట్ర ఇవన్నీ బహుమతులు. దానం గంగలో కలిసిపోయింది. బహుమతులు మాత్రం నీకు ఎలా దక్కుతాయమ్మా? ఇచ్చినవాడు నేను కదా. మీరెందుకు బాధపడుతున్నారు? నేనిచ్చేది మీ కూతురికి. ఇంకా నా కూతురు ఎక్కడుందయ్యా? ఎప్పుడైతే నేను చేసిన వైవాహిక బంధాన్ని కాదందో ఆ రోజునే నా కూతురు చచ్చిపోయిందయ్యా. కాకపోతే చచ్చిపోయిన కూతురికి బతికున్న తండ్రిగా ఏటా తద్దినం పెట్టగలను కానీ ఆస్తులు ఎలా ఇవ్వగలయ్యా? నాకు తెలుసు నాన్న, నువ్వు కన్న తండ్రివేనా, నువ్వు మగాడివేగా. అది భార్యో కూతురో ఏ రూపంలో ఉన్న ఆడదానిపై అధికారం చెలాయించడం మీ మగాళ్ళ లక్షణం. మీరు ముష్టి వేసిన ఆస్తితో బతకాల్సిన అవసరం నాకు లేదు. నా దగ్గర ఆస్తి కన్నా గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. తీసుకోండి మీ ఆస్తి. చెప్పానా నా కూతురికి ఆత్మాభిమానం చాలా ఎక్కువని? అన్ని ఇచ్చేసావమ్మా, కానీ నీ పెళ్లికి నేను చేయించిన మంగళసూత్రం మాత్రం ఇవ్వలేదు. అదేమిటి ఇద్దరు అలా అయిపోయారు? అది నేను పెట్టిందే కదా. కానీ అది నేను కట్టిందే. నువ్వు కట్టేవలేవయ్యా, కానీ కట్టిన వాళ్ళ మీద ప్రేమ లేక పెట్టిన వాళ్ళ మీద గౌరవం లేకపోయిన తర్వాత అది మంగళసూత్రం ఎలా అవుతుంది? దాని మీద మీ ఇద్దరికి హక్కు ఎలా ఉంటుంది? ఏమంటావమ్మా? ఆగమ్మా. మావయ్య, మావయ్య, ఆగు మావయ్య. మావయ్య, ఏమిటి నువ్వు చేస్తున్నది? ఆవిడ మంగళసూత్రం లాక్కుంటూ ఉంటే నువ్వు బాధపడతావేంటయ్యా? వద్దన్నది నేను కాదు, అక్కర్లేదనుకుంటుంది ఆవిడ. ఆడదాని మాంగల్యం నిలుపుకోవడానికి నీ బంగారు అక్కర్లేదు నాన్న. ఈ పసుపు కుంకుమ చాలు. ఆ బంగారం నాది, నేను సంపాదించుకున్నాను. బాబు నీకు తెలియదు, నువ్వు నీతిగా బ్రతికినన్నాళ్ళు కడుపు నిండలేదు, నాకు కష్టాలే మిగిలాయి. అందుకని ఇవాళ నా కొడుకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించాలనుకున్నాను, సంపాదించాను. ఆ నేరం చేసింది నేను, అందుకని ఆ చర్యతో నామే తీసుకోండి. అది మీకు ఎవరిచ్చారు?